జై శ్రీకృష్ణ. స్వాగతం మీ అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్లోకి. ఈరోజు మనం మాట్లాడుకుంటూ వింటూ వెళ్ళేది మన మనిషి జీవితానికి మార్చగలిగే శాశ్వత గ్రంథం భగవద్గీత. భగవద్గీతలోని అమూల్య జీవానుసారాలు. మనస్సు ఎందుకు మారదు? జీవితం ఎందుకు అంత గందరగోళంగా అనిపిస్తుంది? ఎందుకు మనం చేసే వాటిని పూర్తిగా చేయలేకపోతున్నాం? గీత చెబుతుంది, జవాబు మనలోనే ఉంది. అయితే ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణుడి దివ్య బోధనలోకి ప్రవేశిద్దాము. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు రథంపైకి కూర్చొని తన చేతులు వణికిపోతున్నాయి. తన కర్తవ్యం చేయాలా లేక బాధ నుంచి తప్పించుకోవాలా? ఆ మహాయోధుడే అయినా మనిషే కదా. శ్రీకృష్ణ, నేను వీరితో యుద్ధం చేయలేను, ఇది ధర్మమా, ఇది నిజమా అని అర్జునుడు కన్నీటి పర్యంతమవుతున్నాడు. అక్కడే మనిషి జీవితాన్ని మార్చగలిగిన గీత జన్మించింది. మన మనస్సు మిత్రువు, శత్రువు. మనసు ఎప్పుడు మనతోనే ఉంటుంది, కానీ అదే మనలను గెలిపిస్తుంది, ఓడిస్తుంది కూడా. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు, అర్జున, నియంత్రిత మనస్సు నీ మిత్రుడు, అనియంత్రిత మనస్సు నీ పెద్ద శత్రువు. మనస్సు శాంతితో ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది. మనస్సు కలతలతో ఉంటే పెద్ద పెద్ద విజయాలు కూడా చిన్న చిన్నవిగా కనిపిస్తాయి. అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పిన అత్యంత శక్తివంతమైన సందేశం. కర్తవ్యాన్ని చేయడం మన ధర్మం. పని కష్టం అనిపిస్తే, మనుషులు తప్పుగా మాట్లాడితే, సమస్యలు ఎదురైతే కర్తవ్యాన్ని వదిలిపెట్టడం కాదు అర్జున, దూరంగా పారిపోవడం కాదు. మన జీవితంలో కూడా పని ఇష్టం లేనప్పటికీ చేయాలి, ఎందుకంటే కర్తవ్యమే మన జీవిత బలం. భగవద్గీతలోని అత్యంత ప్రసిద్ధమైన బోధ, కర్మ చేయాలి, ఫలితంపై ఆశ పెట్టుకోకు. ఫలితాలు దేవుడి చేతిలో, మన చేతిలో ఉన్నది పని, నిబద్ధత, నిజాయితీ. మనిషి నిరుత్సాహపడి ఆగిపోతాడు. ఎందుకంటే ఫలితాలనే చూస్తాడు కాబట్టి అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. పని మీద దృష్టి పెట్టు, ఫలితం స్వయంగా నీ దారి చేరుతుంది. అధర్మం అంటే పెద్ద పెద్ద గ్రంథాల జ్ఞానం కాదు. ధర్మం అంటే నీతి, నిజాయితీ, మంచి మాటలు, మంచి ఆలోచనలు, సేవాభావం, దయ, నమ్మకం అని కృష్ణుడు అన్నాడు. ధర్మాన్ని అనుసరించే వారిని ప్రకృతి రక్షిస్తుంది. ధర్మ మార్గంలోనే నడిచే వారి జీవితంలో కష్టాలు వచ్చినా, విజయం ఆలస్యంగా వచ్చిన, పరాభవం ఎప్పుడూ రాదు. భక్తి దేవునితో మనస్సు కలిసే మార్గం. భక్తి అంటే కేవలం దేవాలయాలకు వెళ్ళడం కాదు. భక్తి అంటే మన మనస్సులోని దేవునితో కలపడం. భయాలు వచ్చినప్పుడు ఆశతో దేవుణ్ణి పిలిస్తే మన హృదయం బలమవుతుంది. కృష్ణుడు అన్నాడు, భక్తితో నన్ను చేరువైన వానికి నేను దూరం అవ్వను. అంటే మన మనస్సులోని నిజమైన ప్రేమ ఉంటే దేవుడు మన పక్కనే ఉంటాడు. గీత మనస్సుని ఎలా మార్చబోతుందంటే, భగవద్గీత చదివే వారి జీవితంలో ఒక మృదువైన శక్తి వస్తుంది. మనల్ని లోపల నుండే మార్చేస్తుంది. కోపం తగ్గుతుంది, భయం తగ్గుతుంది, మనస్సు స్థిరంగా ఉంటుంది, సమస్యలు చిన్నగా అనిపిస్తాయి, ఆలోచన తీరు క్రమక్రమంగా మారుతుంది. గీతను వింటూ అర్థం చేసుకుంటూ రోజు కొన్ని విషయాలను మనలోకి మనం చూడగలిగితే మన జీవితమే మారిపోతుంది. ఇది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి చెప్పిన గీతానుసార సారాంశంలో చిన్న భాగం. మనస్సు మారితే మన జీవితం మారుతుంది. మీరు ఈ నేరేషన్ను వినడం వల్ల కొద్దిగైనా శాంతి, ప్రేరణ, శక్తి పొందితే అది ఈ వీడియో యొక్క నిజమైన ఫలితం. ఈ భక్తి నేరేషన్ మీకు నచ్చినట్లయితే అనుశ్రీ లైఫ్ అండ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు భక్తిని ప్రేమించే వారితో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ. తర్వాత పవిత్రమైన కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.